నేనే వెళ్తాను. ఒక్కదాన్నే వెళ్తాను. లుక్, ఈ మంజు కావాలనుకున్నదేది వదిలిపెట్టదు. కాఫీ అయినా సరే, కోరుకున్న మనిషైనా సరే. చూసావమ్మా, నీ కాబోయే కోళ్ళు ఎలా ఉంది? ₹1,00,00,000 కట్నం కోసం తాను చేసుకోమంటున్నాడు మీ ఆయన. చేసుకోనా? ఏదో డబ్బున్న పిల్ల, కొంచెం తేడాగా ఉంటుందనుకున్నాను కానీ. కొంచెం కాదమ్మా, పూర్తిగా. నా ఆలోచనలు తన ఆలోచనలు క్వైట్ ఆపోజిట్. ఉత్తర దక్షిణ ధృవాలు కలవనే కలవు. గోపి, నీ మనసు నాకు తెలుసమ్మా. నాకెలాంటి పిల్ల కావాలో నీకు తెలుసు. ఈ ఇంటికి రావాల్సిన కోడలు కదిలి వచ్చే కరెన్సీ నోటు కాదమ్మా, కలకాలం కలిసుండే తోడు. ఏం రాదా, ఆ పువ్వును చూసి అంతగా మురిసిపోతున్నావు? నీకు పుడుతుందిలే ఆ పువ్వులాంటి అందమైన పాపాయి. నిన్ను నువ్వు పరిగెత్తలేవుగా, నేను పరిగెత్తలేనా? మా ఊళ్ళో పరుగు పందెంలో నేనే ఫస్ట్ తెలుసా? ఇప్పుడు కాదు. నిన్ను ఉండు, ఏం చేస్తానో చూడు. అబ్బా, పట్టుకుందామనే. ఏది పట్టుకో చూద్దాం. పట్టుకో పట్టుకో. అల్లరి పిల్ల, ఇవాళ నా చేతిలో నీకు ఉందిలే. దొరికి చెప్తా నీ పని. నీ వల్ల కాదులే పోయి నన్ను పట్టుకోవడం. రాధా, అమ్మా రాధా, 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 ఏమైందమ్మా? అమ్మా రాధా, ఏమైంది? అమ్మా రాధా. మాలతి, నీకు బుద్ధుందా? సారీ మేడం. ఏమైంది రాధా? కళ్ళు తిరిగినాయి. తిరగు మరి, నెలలు నిండుతున్న పిల్లవి అలా పరిగెడితే ఇంకేమన్నా ఉందా? మాలతిని పట్టుకుందామని. మా గొప్ప పని చేసావులే. మాలతి, వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. అలాగే మేడం. ఏంటమ్మా రాధా, చిన్నపిల్లల ఈ పరుగులేంటి? కడుపులో బిడ్డకేమన్నైతే? అవును, డాక్టర్ గారు రాసిచ్చిన టాబ్లెట్స్ రోజు వాడుతున్నావా? అవి 2 రోజుల ముందే అయిపోయినాయి. అయిపోతే చెప్పొద్దు. సర్లే, ప్యూర్ని పంపించి నేను తెప్పిస్తాలే. నువ్వు రెస్ట్ తీసుకో. శాంతమ్మ, రాధన్ రూమ్లోకి తీసుకెళ్ళు. అలాగేనండి. ఏం రాధా, టాబ్లెట్స్ అయిపోతే నాతోనైనా చెప్పొచ్చుగా. చెప్తే ఏమనుకుంటారోనని, అంతేనా? రాధా, చెప్పకపోతే ఎవరికి మాత్రం నీకేం కావాలో ఎలా తెలుస్తుంది? ఏదవసరమున్నా చెప్పాలి, సరేనా? మంచినీళ్ళు తీసుకోరాదా. సారీ రాధా. సారీ అట సారీ. ఇంకోసారి ఇలా చేసినట్టు కనిపిస్తే అప్పుడు చెప్తా నీ పని. రాధా, రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. మాలతి, తీసుకువెళ్ళాం. పదరాదా. మీరు కూడా వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. వీరయ్యా, వస్తున్నానమ్మా. చెప్పండమ్మా. ఇప్పుడే చెప్పింది. రాధ మందులైపోయాయి. దేవకి గారి దగ్గర స్లిప్ ఉంది, అర్జెంట్గా వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. వెళ్ళు. సారీ రాధా, నా వల్లే నీకు తిట్లు పడ్డాయి. ఏం పర్వాలేదు, నువ్వు పరిగెత్తిచ్చిబట్టే నాకు వింత అనుభవం కలిగింది. వింత అనుభవమా? నా పొట్టలో చిట్టి చిట్టి కాళ్లతో ఎవరో తంతున్నట్టు, అలా పరిగెత్తొద్దమ్మా అని ముద్దు ముద్దుగా నన్ను హెచ్చరిస్తున్నట్టు.
ఐఎమ్ సారీ. మా కంపెనీ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడానికి మీ యాడ్ ఏజెన్సీ పంపించిన మోడల్స్ ఫొటోస్, మీరు తయారు చేసిన డిజైన్స్ అన్నీ చూశాను. అవి చాలా నీచంగా ఉన్నాయి. ప్లీజ్ వద్దు. ఇవాళ ట్రెండ్ అదే కావచ్చు, కానీ ఆడవాళ్ళని అశ్లీలంగా చూపిస్తే తప్ప బిజినెస్ ప్రమోట్ కాదని మాత్రం చెప్పకండి. మా బాస్ శ్రీధర్రావు గారి సంగతి మీకు తెలీదు. మన సంస్కృతి సాంప్రదాయాలంటే ఆయనకి ఎంతో గౌరవం. అలాంటి కంపెనీకి మీరింత చీప్ డిజైన్స్ పంపించారంటే ఐఎమ్ వెరీ సారీ. మీ కాంట్రాక్ట్ క్యాన్సిల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి. సార్, ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇది బ్యాలెన్స్ షీట్. ఓకే వీటిని మీరు ఒకసారి త్వరగా చెక్ చేసి ఓకే అంటే చైర్మన్ గారికి పంపిస్తాను. ఓకే ఓకే. సార్, ఈ చెక్ను చైర్మన్ గారు ఈ రోజే శారదాదేవి హోమ్కి పంపించమన్నారు. పంపించండి. సార్, అది ప్రతి నెల ఆ హోమ్కి చెక్ను తీసుకువెళ్ళే మా ఆఫీస్ అసిస్టెంట్ ఇవాళ రాలేదు. పోనీ నేనే వెళ్దామంటే ఆఫీస్లో వర్క్ చాలా ఉంది. ఏం చేయమంటారు? ఓ పని చేయండి, ఇటువంటి నేను చిన్న పని మీద అటే వెళ్తున్నాను. శారదాదేవి హోమ్లో నేనే ఇచ్చేస్తానులేండి. థ్యాంక్స్ సార్. బై చైర్మన్ గారు ఫోన్ చేస్తే చెప్పండి, నేను ఆయన సాయంత్రం కలుస్తానండి. అలాగే సార్. తగ్గిందా రాధా? ఎలా ఉంది? మాలతి, నాకు భయంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. నీకేం కాదు రాధా, నువ్వు అలా పడుకో, నేను మేడం తీసుకొస్తాను. అన్ని అలా అరేంజ్మెంట్స్ చేస్తే చాలా మేడం. బాగుంటుంది. రాధకి ఆగకుండా వాంతులు అవుతున్నాయి మేడం. స్పృహ తప్పి పడిపోయేలా ఉంది. నాకు భయంగా ఉంది మేడం. అయ్యో, టాబ్లెట్స్ కోసం పంపించిన వీరయ్య కూడా ఇంకా రాలేదే. శాంతమ్మ గారు, మీరు ఒకసారి రాధ దగ్గరికి వెళ్ళండి. అలాగే కదమ్మా. ఏం వీరయ్యా, మందులు దొరికాయా? లేదమ్మా, ఈ చీటీలో మందుల కోసం 4-5 చోట్ల తిరిగాను, ఎక్కడా లేవన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? నువ్వేం కంగారు పడకు. ముందు రాధ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. పద పద. రాధా రాధా రాధా, రాధా రాధా, అమ్మ రాధా రాధా, రాధా అమ్మ రాధా రాధా అమ్మ రాధా రాధా లేమ్మా. మేడం, మెల్లిగా. లాభం లేదు, చాలా నీరసంగా ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిదనుకుంటాను. అవును మేడం. చిచి, సమయానికి కారు కూడా లేదు. మన డ్రైవర్కి ఏ పని చెప్పినా గంటల కొద్దీ ఆలస్యం చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? మేడం, తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి మేడం, ప్లీజ్. అదిగో ఎవరితో కారు వచ్చినట్టుంది. నేను ఎలాగో వాళ్ళని మేనేజ్ చేసి ఒప్పిస్తాను గానీ ఈలోగా రాధను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి రెడీగా ఉంచు. అలాగే మేడం. నమస్తే మేడం. నమస్తే. శ్రీధర్రావు గారు ప్రతి నెల ఈ హోమ్కి పంపించే చెక్ తీసుకొచ్చాను. అయ్యో, మీరు తీసుకొచ్చారా? ఏం పర్వాలేదండి, ప్రతి నెల తీసుకొచ్చే మా ఆఫీస్ బాయ్ రాలేదు. సరే, నాకు ఇదే రూట్లో చిన్న పనుడు వెళ్తూ తీసుకొచ్చాను. థ్యాంక్స్ బాబు, సమయానికి వచ్చారు. మీరేంటి ఇలా కంగారుగా ఉన్నారు? ఏం లేదు బాబు, ఓ అమ్మాయికి విపరీతంగా వాంతులు అవుతున్నాయి. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. మా డ్రైవర్ ఇంకా రాలేదు. ప్లీజ్ కొంచెం హాస్పిటల్ దాకా. ష్యూర్. పేషెంట్ ఎక్కడ? లోపలుంది. ముందు పేషెంట్ కారులో పడుకోబెట్టండి. ఈ లోపు చెక్ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేసి వస్తాను. థ్యాంక్స్ బాబు, మీకు అనవసరంగా శ్రమ కలిగిస్తున్నాను. అయ్యయ్యో, ఇందులో శ్రమే ఉందండి, ఇది నా డ్యూటీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చెక్ తీసుకోండి. కూర్చోండి.
వద్దా? నీ ఫ్రెండ్కి ఏం భయం లేదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. సమయానికి మీరు రావడం నిజంగా మా అదృష్టం బాబు. దాందే ఉందిలేండి. ఎంతైనా ఇలాంటి హోమ్స్ ఊరికి దూరంగా ఉంటే చాలా ప్రాబ్లం అండి. అవును బాబు. శ్రీధరరావు గారితో చెప్పి హోమ్కి ఇంకో వెహికల్ కూడా అరేంజ్ చేస్తాం. అలా చేయండి బాబు, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఏమైంది బాబు? 1 minute అండి, చూస్తాను. ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదండి. అయ్యో, ఇప్పుడెలా? బ్యాడ్ టైం, ఇప్పుడే ట్రబుల్ రావాలా? ఇంకా సగం వరకు కూడా రాలేదు. ఇప్పుడేం చేద్దాం బాబు? మీరేం కంగారు పడకండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక మనిషి చాలా సీరియస్ కండిషన్లో ఉంది. నా వెహికల్ చెడిపోయింది, కొంచెం మీరు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఓకే, తీసుకురండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, ఆయన లిఫ్ట్ ఇస్తా అన్నారు. అమ్మ రాదా, కొంచెం ఓపిక చేసుకుని లేమ్మా. హెల్ప్ చేయమంటారా? పర్లేదు బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్స్ ఓకే. ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి. అలాగే బాబు.
శాంతమ్మ గారు, ఈ అమ్మాయి మెడిసిన్స్ రెగ్యులర్గా వాడటం లేదా? లాస్ట్ టైం చూసినప్పుడే చెప్పాను చాలా ఎనిమిగ్గా ఉందని. ఏం చెప్పమంటారు డాక్టర్? ఎప్పటికప్పుడు మందులు రెగ్యులర్గా వాడమని చెప్తూనే ఉన్నాను. వాడుతుందో లేదో తెలీదు. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న దానిలా దిగులుగా ఉంటుంది. ఆహా, సడన్గా ఏమైంది? ఏమో డాక్టర్, ఉన్నట్టుండి తల తిరుగుతూ వాంతులు మొదలయ్యాయి. అందుకే ఎందుకైనా మంచిదని మీ దగ్గర తీసుకొచ్చాం. ప్రమాదం ఏమీ లేదుగా? ఇప్పటికేం లేదు. మళ్ళీ ఇలా జరిగితే మాత్రం తల్లికే కాదు, కడుపులో బిడ్డకు కూడా చాలా ప్రమాదం. సిస్టర్, ఐవి పెట్టు. ఎప్పటికప్పుడు పల్స్ రేట్ చెక్ చేస్తూ ఉండు. ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. అలాగే మేడం. శాంతమ్మ గారు, మరేం పర్వాలేదు, ఈవినింగ్లోగా కోలుకుంటుంది. వస్తాను. హలో డాక్టర్. హలో డాక్టర్. ఏం డాక్టర్, మళ్ళీ ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చినట్టుంది? అవును డాక్టర్, పేషెంట్ గర్భవతి, చాలా ఎనిమిగ్గా ఉంది. రెగ్యులర్గా మెడిసిన్స్ వాడకపోవడం వల్ల పరిస్థితి కొంచెం సీరియస్ అయింది. ఈ పేషెంట్స్ అందరూ ఇంతే. సిచ్యువేషన్ డేంజర్ జోన్లోకి వచ్చేదాకా హాస్పిటల్ వైపు రారు, చూపించుకోరు. ఏమాత్రం తేడా వచ్చినా వీళ్ళకి డాక్టర్స్ మీద ఫైర్ అయిపోవడం తప్పితే ఇంకేం తెలీదు. కోర్స్ ఈ పేషెంట్ తాలూకు వాళ్ళు ఆ టైప్ కాదులేండి. చాలా సిన్సియర్, చాలా పూర్. ఐసే, ఆ పేషెంట్ నేను ఒకసారి చూడొచ్చా? వై నాట్, ప్లీజ్. డాక్టర్, ఆ పిల్ల ఎవరి వల్ల మోసపోయి గర్భవతైంది. నా అన్న వాళ్ళు లేని ఆ పిల్లని చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఐఎమ్ సారీ సార్. మీ కోరిక ఈ జన్మలో నెరవేరదు. ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు ఆడదాని కోసం ఈ మంజుని కాదన్నావు. చూస్తాను నువ్వెలా సుఖపడతావో అది చూస్తాను.